ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేటి నుండి పార్లమెంట్. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లు ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు. కేటీఆర్. సినిమాలోకి జగ్గారెడ్డి టైటిల్ ఏంటో తెలుసా? తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలున్నాయి. అధికార బీజేపీ ప్రతిపక్ష సభ్యుల మధ్య తొలి రోజు నుంచే వాగ్వాదాలు జరగనున్నాయి. హింసాకాండలో అతలాకుతలమైన మణిపూర్ విధించిన రాష్ట్రపతి పాలనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్సభ ఆమోదముద్ర కోరనున్నారు. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బిల్లు కూడా ఈ సమావేశంలో పార్లమెంటుకు ముందుకు రానుంది. మణిపూర్లో 2 నెలలుగా జరుగుతున్న హింసను అదుపు చేయలేక గత నెలలో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్తో రాజీనామా చేయించి రాష్ట్రపతి పాలన విధించాల్సి రావడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఢిల్లీ మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఫైట్ చేస్తానని, తాను సింపతి మీద రాజకీయాలకు రాలేదని చెప్పుకొచ్చారు. త్వరలో సినిమాలోకి రానున్నట్లు ప్రకటించారు. అతి త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు ఆఫ్ ది రికార్డులో ఆయన వెల్లడించారు. సినిమాలో మాఫియాను ఎదిరించి ఆడపిల్ల పెళ్లి చేసే వ్యక్తి అతనే జగ్గారెడ్డి అని అన్నారు. ఈ మధ్యకాలంలో ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఓ కథ ఉంది అని చెప్పారన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న 79,478 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 26,667 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల రూపంలో హుండీ ఆదాయం 4.5 కోట్లు వచ్చిందని టీడీటీ అధికారులు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలన 20% కమిషన్లో నడుస్తుంది. బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, భూముల క్లియరెన్స్ అవ్వాలంటే 20% కమిషన్, గ్రేటెడ్ కమ్యూనిటీలకు అపార్ట్మెంట్లకు అనుమతి ఇవ్వాలంటే 20% కమిషన్. రేవంత్ రెడ్డికి 20% కమిషన్ మీద ఉన్న ప్రేమ రైతుకు నీలివ్వడం పైన లేదంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి ఎవరు కాదంటారు. నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్ళు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతూ ఉన్నాయి. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి నిత్యం దళితులు వెనుకబడి వర్గాలు వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, పాలన సాగిస్తుందని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో నర్సాపూర్పేట జైలు రిమాండ్లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకులు, సోషల్ మీడియా యాక్టివిస్టు దొడ్ల రాకేష్ గాంధీని సోమవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు తంత్రం కూడా లేకుండా వేశారంటూ మండిపడ్డారు విడుదల రజని. నెరవేర్చట్లేదు, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాని గురించి నేను వివరంగా చెప్తా. రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అని మనం చూడొచ్చు.
ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాం, ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ప్రమాణ స్వీకారం చేశామంటున్న విజయశాంతి. 28 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చుంటే చాలా సంతోషపడేవాళ్ళం, కానీ మాకు మిస్ అయింది. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది, ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం. హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం భట్ గారు కావచ్చు, మంత్రులందరూ కావచ్చు. సో చాలా సంతోషంగా ఉంది. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. ఓవర్ నైట్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేస్తాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం, చేద్దాం అనుకుంది. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేశారు. అయినా ముఖ్యమంత్రి గారు దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేసాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అని నేను తెలియజేస్తాను. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఎందుకు విజయశాంతి గారు ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు? నేను 14లో పనిచేశాను, 18లో పనిచేశాను, కాంగ్రెస్ 19లో పనిచేశాను, 20 పనిచేశాను, 23 పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవటులు ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు. టీడీఆర్ పేరిట రేవంత్ రెడ్డి భారీ స్కామ్కు తరలిపుతున్నాడు. తక్షణమే టీడీఆర్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాం. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ అంటూ మీడియాతో చిట్చాట్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. రెండు మూడు సంవత్సరాల్లో వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య. ప్లస్ ఎన్నో ఏళ్ల వరంగల్ ప్రజల కళ కోసము నెరవేర్చడానికి మాన్నూరు ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ రావడము, ల్యాండ్ ఎక్విజిషన్ పనులు జరుగుతున్నాయి. అది కూడా దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్మించబడుతుంది అని మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. సినీ నటి కీర్తి సురేష్ కడపలో సందడి చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వారందరికీ అభివాదం చేశారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడుతూ కడపకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. టీడీటీకి ఎనలేని సేవలందించిన బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలను అధికార లాంఛలతో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చింతామోహన్ సూచన. నీతిగా నిజాయితీగా టీడీటీకి 1000 పాటలకు పైగా పాడిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు సరైన మంచి నివాసం కూడా లేదు. గరిమెళ్ల కృష్ణప్రసాద్ నీతి నిజాయితీ నిరాడంబరతకు గుర్తించి ఆయన కుటుంబాన్ని టీడీటీ ఆదుకోవాలి. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మరణం విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆలోచించటం లేదు, దేశంలో పేదరికాన్ని గురించి అసలే ఆలోచించటం లేదు. ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే దినానికి 4 సార్లు గుడ్డలు మార్చుకోవడానికి గురించి ఆలోచిస్తున్నారు. దేశ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. నిరుపేదలు నిరుద్యోగులు కన్నీటితో ఉన్నారు ఈరోజు. ఇది దేశ పరిస్థితి. రాష్ట్ర పరిస్థితి వస్తే మన చంద్రబాబు నాయుడు మరి రాగానే నేనేదో ఆలోచించాను, ఈయనేదో చేస్తాడు చెందుతాడు అని చెప్పిన మాట ఒక్కటి వాగ్దానం చేశాడు. ఒక్క మాటపై నిలబడలా. ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సులు ఇస్తానన్నాడు, ఉచితంగా ఆగిపోయింది. రైతు బంధు ఇస్తా అన్నాడు, ఆగిపోయింది. ప్రతి మహిళకు ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి 1500 రూపాయలు లెక్కన ఇస్తా అన్నాడు. ఈ పాటికి 15,000 రూపాయలు ఇచ్చుండాలి ప్రతి మహిళకి, కానీ ఇచ్చింది 0. మరి అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడు. మన గంగాధర్ నెల్లూరుకు వచ్చాడు, ఏం చేసిపోయాడు? పెన్షన్లు ఇచ్చాడు. ఎక్కడి నుంచి వస్తా ఉంది పెన్షన్లకు డబ్బు? మన వాళ్ళు దాగే డబ్బు మరి బ్రాందీల నుంచి బిస్కీలు వాటిల్లో దినానికి 5 కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లా నుంచే ఇస్తున్నారు మన వాళ్ళు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు. దీంట్లో నుంచి ఆయన పెన్షన్ ఇచ్చేది ఏముంది? మరి ప్రాంత అభివృద్ధికి వస్తే 0. చిత్తూరు జిల్లా మరి 20 సంవత్సరాల నాడు 10 సంవత్సరాల నాడు ఎలా ఉందో చిత్తూరు జిల్లా అదే విధంగా ఉంది. ఇది బాగా వెనకబడిపోయినటువంటి ప్రాంతం గంగాధర్ నెల్లూరు. ఎస్సీలు ఒక్కరికి మేలు జరగలేదు గత 5-10 సంవత్సరాల్లో. మరి ఓబీసీల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు వైఖరిని. మరి జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకోబోయాడు. ఆయన దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు వాళ్ళ నాయన ద్వారా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎందుకయ్యా నీకు? నువ్వు వచ్చింది వాళ్ళందరూ ఆశతో నీకు ఓట్లేస్తే నువ్వు డబ్బు సంపాదించుకున్నావే కానీ ఒక్క పేదవాడి కన్నా ఎక్కడైనా మేలు జరిగిందా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఏదైనా చేయగలదు. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చాం, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొని వచ్చాం, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాం, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చాం. కాస్తో కోస్తో అభివృద్ధి చెందారు అని అంటే మరి అంటరానితనాన్ని దేశంలో తీసేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి ఇన్ని చేశాం కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ అధికారంలోకి రావాలి, వస్తుంది. అందరూ సానుభూతి చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీపై. వాస్తవం ప్రాంతీయ పార్టీలపైన విశ్వాసం పూర్తిగా పోతా ఉంది, అబద్ధాలు చెప్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ పైన కూడా విశ్వాసం లేదు, అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. కాకపోతే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంటంటే కాంగ్రెస్ నాయకులందరూ ఇళ్లలో కూర్చోండి. ఇది జరుగుతున్నటువంటి విషయం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్లో మేము గెలుస్తాం. గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలందరినీ ఆదుకుంటాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్. 900 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై ఇప్పటికే ముగిసిన సమ్మె నోటీస్ గడువు. ఇవాళ భారీ ధర్నా చేపట్టిన కార్మికులు స్ట్రైక్ చేపడతామని హెచ్చరిక. గత రాష్ట్రంతో ఈ రాష్ట్రంతో కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తాసపడుతుంటే వాళ్ళు అడుగురు మొదలుపెడుతుంటే ఇది సరికాదని చెప్పి వాళ్ళని నిరసించి ప్రజల ముందు బోల్లో పెట్టి మన రూట్లోకి వచ్చేదాని కోసం కార్యక్రమం చేస్తా ఉన్నాం. కానీ మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా, ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నిలిపేయడం కోసం గత 4 సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆగింది. ఇదే కీలకం గమనించండి. పోరాటమే లేకపోతే, ఉద్యమే లేకపోతే సంవత్సరంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయోజనం పోయేది. ఇది గమనించండి. నేటి నుండి పార్లమెంట్. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లు ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు. కేటీఆర్ సినిమాలోకి జగ్గారెడ్డి టైటిల్ ఏంటో తెలుసా? తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.